మక్తబ్ అనేది మహ్మదీయ ప్రాథమిక పాఠశాల. మక్తబ్ అనేది మహ్మదీయ ప్రాథమిక పాఠశాల. సెకండరీ విద్యా కమిషన్ అధ్యక్షులు ఎవరు మనకి? సెకండరీ విద్యా కమిషన్ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణస్వామి మొదలయ్యారు. జాతీయ స్థాయిలో పాఠశాల నాయకత్వ విద్యా ప్రణాళికలను రూపొందించేదేమిటి? జాతీయ స్థాయిలో పాఠశాల నాయకత్వ విద్యా ప్రణాళికలను రూపొందించేది న్యుపా. న్యుపా అంటే ఫుల్ ఫామ్ ఏమిటి మనకి? ద నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ప్రకృతివాద పాఠ్య ప్రణాళికలో వీటికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రకృతివాద పాఠ్య ప్రణాళికలో వీటికి ప్రాధాన్యత ఉంటుంది. వేటికి? వర్తమానానికి ప్రాధాన్యత ఉంటుంది, విజ్ఞాన శాస్త్రాలకు ప్రాధాన్యత ఉంటుంది. విద్యా హక్కు చట్టం 2009కి సంబంధించిన ఆర్టికల్స్ మరియు వాటి శీర్షికల గురించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆర్టికల్ 11 పూర్వ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు. ఆర్టికల్ 12 పాఠశాలల బాధ్యతలు. ఆర్టికల్ 13 క్యాపిటేషన్ ఫీజు లేని ప్రవేశ విధానం. ఆర్టికల్ 14 ప్రవేశం కోసం వయస్సు ధృవీకరణ. జాతీయ బాలల పరిరక్షణ సంఘం. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు మనకి? శ్రీమతి శాంతా సిన్హా. NEP 2020 ప్రతిపాదించిన నూతన విద్యా నిర్మాణం ఏమిటి? 5+3+3+4. 5+3+3+4. దీనిని వాస్తవాల సిద్ధాంతం అని కూడా అంటారు. దేనిని? ఆది భౌతిక శాస్త్రాన్ని వాస్తవాల సిద్ధాంతం అని కూడా అంటారు. NEP 2020 ప్రకారం 11 నుంచి 14 సంవత్సరాల విద్యార్థులు ఈ దశకు చెందుతారు. ఏ వయసుకండి? 11 నుండి 14 సంవత్సరాలు కాబట్టి మనకి మధ్య దశ. ఏమిటి? మధ్య దశ. NEP 2020 ప్రకారం పునాది దశ అనగా 3 నుంచి 8 సంవత్సరాలు, సన్నాహ దశ అనగా 8 నుండి 11 సంవత్సరాలు, మధ్య దశ అనగా 11 నుండి 14 సంవత్సరాలు, మాధ్యమిక దశ అనగా 14 నుండి 18 సంవత్సరాలు. RTE 2009 ప్రకారం 160 మంది పిల్లలున్న ప్రాథమిక పాఠశాలలో నియమించవలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఎప్పుడైతే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150కి చేరుతుందో ఆ ప్రాథమిక పాఠశాలలో తప్పనిసరిగా ఉండవలసింది 5 ఉపాధ్యాయులు, 1 ప్రధానోపాధ్యాయుడు. ఎప్పుడైతే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 150 నుండి 200 మధ్య ఉంటుందో ఖచ్చితంగా ఆ పాఠశాలలో 5 ఉపాధ్యాయులు, 1 ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. రక్తంలో భారతీయులై మేధస్సులో ఆంగ్లేయులై ఉండే కొత్త వర్గాన్ని తయారు చేయడం ఇంగ్లీష్ విద్య లక్ష్యం అని చెప్పింది ఎవరు? లార్డ్ మెకాలే. శిశువు వికాసం సమాజ అవసరాలను అనుసరించి జరగాలని సూచించే విద్యావాదం ఏమిటి? శిశువు వికాసం సమాజ అవసరాలను అనుసరించి జరగాలని సూచించే విద్యావాదమే వ్యవహారిక సత్తావాదం. RTE 2009లోని ఈ సెక్షన్ ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించడాన్ని నిషేధించింది. ఏ ఆర్టికల్? మనకి సెక్షన్ 27 ప్రకారం ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించకూడదు. సెక్షన్ 25 ఏం చెప్తుంది? సెక్షన్ 25 ఉపాధ్యాయుల విద్యార్థి నిష్పత్తి ప్రతి బడిలో ఉండేలా సంబంధిత ప్రభుత్వం బాధ్యత వహించాలి. అంటే ఇంతమంది విద్యార్థులకి ఇంతమంది ఉపాధ్యాయులు ఉన్నారా లేదా అనే విషయాన్ని సంబంధిత ప్రభుత్వం చూసుకోవాలని మనకి ఆర్టికల్ 25 సెక్షన్ 25 చెప్తుంది. అలాగే సెక్షన్ 28 అంటే సెక్షన్ 28 ఏం చెప్తుంది? ఏ ఉపాధ్యాయుడు కూడా ప్రైవేట్ ట్యూషన్లు, ప్రైవేట్ బోధనలు చెప్పడం నిషేధం. ఏ ఉపాధ్యాయుడు కూడా ప్రైవేట్ ట్యూషన్లు, ప్రైవేట్ బోధనలు చెప్పడం నిషేధమని సెక్షన్ 28 చెబుతుంది. సెక్షన్ 29 ఏం చెబుతుందండి? సెక్షన్ 29 ప్రాథమిక విద్యకు సంబంధించిన పాఠ్య ప్రణాళిక
మూల్యాంకన విధానాన్ని సంబంధిత ప్రభుత్వం తయారు చేయాలని చెబుతుంది. గ్రంథం రచయితలకు సంబంధించి సరైన జవాబు గుర్తించండి. సోషల్ కాంట్రాక్ట్ అనేది రూసో రాసిన గ్రంథం. క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్ రాసింది ఎవరు మనకి? కాంట్. స్కూల్ ఆఫ్ టుమారో రాసింది జాన్ డూయి. సోషియాలజీ అండ్ ఎడ్యుకేషన్ రాసింది ఆర్జే స్టాల్కప్. మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని తెలిపేవి విలువలు అని తెలిపింది ఎవరు? మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని తెలిపేవి విలువలు అని తెలిపింది చార్లెస్ మోరిస్. నవోదయ విద్యాలయ పథకం ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించబడింది. నవోదయ విద్యాలయ పథకం 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించబడింది. ఎన్సిఎఫ్ ప్రకారం 1-2 తరగతులకు మూల్యాంకనం ఈ విధంగా నిర్వహించాలి. ఎన్సిఎఫ్ ప్రకారం 1-2 తరగతులకు మూల్యాంకనం అనేది నిశిత పరిశీలన ద్వారా నిర్వహించాలి. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలలో ప్రవేశించడానికి బాలికలకు ఉండవలసిన కనీస వయస్సు ఎంత? కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశించడానికి బాలికలకు ఉండవలసిన కనీస వయస్సు 10 సంవత్సరాలు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం అనేది సాంఘిక విలువ. ఈ ప్రకృతివాద రకం చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. ఏమిటన్నది? జైవిక ప్రకృతివాదం అనేది చార్లెస్ డార్విన్ యొక్క పరిణామ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. బెంగాల్లోని టోళ్ళ గురించి ఈ ప్రకటన నిజమైనది. ఏ ప్రకటన అండి? టోలులు సంస్కృతము మరియు ఇతర సబ్జెక్టులను బోధించే విద్యా సంస్థలు. బెంగాల్లోని టోలులు సంస్కృతం మరియు ఇతర సబ్జెక్టులు బోధించే విద్యా సంస్థలు. ఎన్ఈపి 2020 ప్రకారం 4 సంవత్సరాల మల్టీ డిస్పెన్సరీ బ్యాచిలర్ డిగ్రీ పొందిన వారు ఉపాధ్యాయులు కావాలంటే అందుబాటులో ఉండే బీఈడి కోర్స్ ఏంటి మనకి? 1 సంవత్సరం బీఈడి కోర్స్. ఎవరైతే 4 సంవత్సరాల మల్టీ డిసిప్లినరీ బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తారో వారు బీఈడి చేయాలంటే 1 సంవత్సరం బీఈడి కోర్స్ చేస్తే సరిపోతుంది. కింది వానిలో ఎన్సిఎఫ్ 2005 పరీక్షా సంస్కరణ కానిది. ఏమిటది? పరీక్షలు నిర్వహించరాదని ఎన్సిఎఫ్ 2005 ఎప్పుడూ చెప్పలేదండి. కాబట్టి ఇది మనకి ఎన్సిఎఫ్ యొక్క సంస్కరణ కాదు. లోప నిర్ధారణ ప్రక్రియగా మాపన నిర్వహించాలనేది ఎన్సిఎఫ్ సంస్కరణ. మాపనం సమగ్రంగా ఉండాలి. అలాగే ఆ మాపనం అనేది నిరంతర సమగ్ర మూల్యాంకనంగా అమలు చేయాలని ఎన్సిఎఫ్ సిఫార్సు చేసింది. ఇది ఆర్థికపరమైన రిజిస్టర్ కాదు. ఏమిటది మనకి? క్యాష్ బుక్, ఎక్విటెన్స్ రిజిస్టర్, పే బిల్ రిజిస్టర్. ఈ 3 కూడా ఆర్థికపరమైన రిజిస్టర్లే. కానీ ప్రాపర్టీ రిజిస్టర్ అనేది మనకి స్టాక్ రిజిస్టర్ అవుతుంది. ప్రాపర్టీ రిజిస్టర్ స్టాక్ రిజిస్టర్ అవుతుంది. క్రింది వాటిని జతపరచండి. హంటర్ కమిషన్కి ఏం పేరు మనకి? ప్రథమ భారతీయ విద్యా కమిషన్. మొదలయారి కమిషన్నే సెకండరీ విద్యా కమిషన్ అని కూడా అంటారు. సార్జెంట్ కమిషన్ని యుద్ధ అనంతర విద్యా పథకం అంటారు. ఎందుకని? సార్జెంట్ కమిషన్ ఏ సంవత్సరంలో నియమించారు? 1944 సంవత్సరంలో. కాబట్టి 1944 అంటే అప్పటికి మనకి 2వ ప్రపంచ యుద్ధం ముగుస్తుంది. కాబట్టి యుద్ధ అనంతర విద్యా పథకం అని పిలుస్తారు. రాధాకృష్ణ కమిటీ, విశ్వవిద్యాలయ కమిషన్. కాబట్టి హంటర్ కమిషన్ ప్రథమ భారతీయ విద్యా కమిషన్, మొదలయార్ కమిటీ సెకండరీ విద్యా కమిషన్, సార్జెంట్ కమిటీ యుద్ధ అనంతర విద్యా పథకం, రాధాకృష్ణ కమిటీ విశ్వవిద్యాలయ కమిషన్. జాన్ డూయి సూత్రాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. జాన్ డూయి సూత్రాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. విద్య యొక్క సాధారణ సిద్ధాంతమే తత్వం. సరి అయినదే. తత్వ సిద్ధాంతాన్ని క్రియాత్మకతను విడతీయకూడదు. సరి అయినదే. జీవితం నుండి విడదీస్తే తత్వం కొనసాగడం కష్టం. ఇది కూడా సరి అయినదే. కాబట్టి 3 సరి అయినవే.
విద్యార్థి శారీరక, మానసిక, భావోద్వేగిక, సామాజిక, నైతిక, కళాత్మక అంశాలను కలిగి ఉండే రికార్డ్. విద్యార్థి సంపూర్ణ, సమగ్ర మూర్తిమత్వానికి సంబంధించిన అంశాలన్నీ కలిగి ఉండే రికార్డ్ ఏమిటి మనకి? క్యుములేటివ్ రికార్డ్. అదే సంచిత పత్రాలు. క్యుములేటివ్ రికార్డ్, సంచిత పత్రాలు. అదే ఎండోటికల్ రికార్డ్ ఏం కలిగి ఉంటుంది? ఎండోటికల్ రికార్డ్ కేవలం భావోద్వేగ అంశాలను మాత్రమే కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క సమగ్ర మూర్తిమత్వ నిర్మాణంలో పాత్ర పోషించే రికార్డే క్యుములేటివ్ రికార్డ్. క్యుములేటివ్ రికార్డులో మానసిక, శారీరక, భావోద్వేగ, సామాజిక, నైతిక, కళాత్మక అంశాలన్నీ కలిగి ఉంటుంది. ఒక విద్యార్థికి సంబంధించిన పూర్తి సమాచారం మనకి క్యుములేటివ్ రికార్డ్ అందిస్తుంది. విద్య తిద్రువాతకం. దీనిలో 3వ అంశం. విద్య తిద్రువం కదా, దాంట్లో మొదటి అంశం ఉపాధ్యాయుడు, 2వ అంశం విద్యార్థి, 3వ అంశం తల్లిదండ్రులు అవ్వచ్చు, పాఠ్య ప్రణాళిక అవ్వచ్చు. కాబట్టి ఈ ప్రశ్నకి సరైన సమాధానం 3వ అంశం ఏమిటి? 3వ అంశం మనకి తల్లిదండ్రులు అవ్వచ్చు, పాఠ్య ప్రణాళిక అవ్వచ్చు. ఏది పెట్టినా సరైన సమాధానమే అవుతుంది. ఉపాధ్యాయుడు, విద్యార్థి, తల్లిదండ్రులు లేదా పాఠ్య ప్రణాళిక. విశ్వ మానవులందరికీ గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించడమే దీని ధ్యేయం. విశ్వ మానవులందరికీ కాబట్టి విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన. విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన యొక్క ముఖ్య ధ్యేయం ఏంటి? విశ్వ మానవులందరికీ గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించటం. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? ప్రాథమిక స్థాయి కాబట్టి 30 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు, కాబట్టి 1:30. అదే ప్రాథమికోన్నత స్థాయి అయితే 35 మంది విద్యార్థులకి ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు. ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 అయితే ప్రాథమికోన్నత స్థాయిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:35.